నమస్తే. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలను ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా దోసపిండిని తీసుకొని, ఒక స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా సోడా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరుక్కున్న కరివేపాకు, కొత్తిమీరను ఇలా వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ కన్నా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ను ఇందులో వేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల బాగా కుక్ అవుతుంది. మూత తీసి మరోవైపుకు ఫ్లిప్ చేసుకొని మరి కాసేపు కాల్చుకొని సర్వ్ చేసుకుంటే గుంత పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. పల్లి చట్నీ కానీ రెడ్ చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి.